శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు హైదరాబాద్ రానున్నారు. రాష్ట్రపతి 5 రోజుల పాటు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బస చేయనున్నారు. డిసెంబర్ 23న తిరిగి ఢిల్లీ వెళ్లనున్నారు. కాగా ప్రతి శీతాకాలానికి భారత రాష్ట్రపతి హైదరాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి విడుదల చేయడానికి వస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఇవాళ హైదరాబాద్కు దేశ ప్రథమ పౌరురాలు ద్రౌపది ముర్ము రానున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్లోని పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసులు తెలిపారు. ఇవాళ తెలంగాణ కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం జరగనుంది. టీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే అధ్యక్షతన ఉదయం 11 గంటలకు సమావేశం కానున్నారు. ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్, కమిటీ సభ్యులు హాజరవుతారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా పీఎస్సీ సమావేశం జరుగుతుంది. ప్రభుత్వం పార్టీ మధ్య అనుసంధానంపై పీఎస్సీలో చర్చ జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. రామోజీరావు ఒక పొలిటికల్ బ్రోకర్ అంటూ నిప్పులు చెరిగారు ఏపీఎఫ్డీసీ చైర్మన్ పోసాని. విద్యార్థులకు చదువుకోవడానికి ఇచ్చే ట్యాబ్స్లో చెడు వీడియోలు చూస్తున్నారంటూ రామోజీరావు అనటంపై పోసాని మండిపడ్డారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉండకూడదని రామోజీరావు కోరికని, కమ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే సీఎంగా ఉండాలని రామోజీ అనుకుంటారని పోసాని మండిపడ్డారు. లక్ష్మీ పార్వతి గురించి రామోజీరావు అడ్డగోలు రాతలు రాశారని ధ్వజమెత్తారు. ఒరే రామోజీరావు సన్నాసి, అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యే కూర్చొని స్పీకర్ గారు మాట్లాడుతుంటే సెల్ ఫోన్ పెట్టుకొని పూర్వ వీడియో చూస్తున్నాడు. అది మీ జర్నలిస్టులు అందరికీ తెలుసు. అది ఏ రాష్ట్రమో చెప్పక్కర్లా. ఒక అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యే కూర్చున్నాడు, మిగతా వాళ్ళు వేరే మాట్లాడుకుంటున్నారు ప్రజా సమస్యలు, ఇతను సెల్ ఫోన్లో పెట్టుకొని అమ్మాయిలను చూస్తూ ఉన్నాడు. ఇది తప్పు. ఇప్పుడు ఏం చేయాలి? దాన్ని అతను సెల్ ఫోన్ మొత్తం క్యాన్సిల్ చేయాలా? ఎమ్మెల్యేలు మొత్తం క్యాన్సిల్ చేయాలా? అసెంబ్లీని రద్దు చేయాలా జీవితాంతం? సన్నాసి ఆన్సర్ చెప్పరా? నిజంగా ఏవైతే ట్యూబులు ఇచ్చారో ట్యాబ్లు చూడటానికి, దానికి లాక్ ఉంటుంది. వాళ్ళు ఎవరు నొక్కినా కానీ అందులో వేరే వేరే ఛానల్స్ ఏం రావు. ఇన్ కేస్ వచ్చింది అనుకోండి, మీరు దాన్ని తప్పుదిద్దుతారు. అంతేగాని పేపర్లో ఫ్రంట్ పేజీ మొత్తం వేసేసి పిల్లలందరూ నాశనం అయిపోతున్నారు, వాళ్ళ అమ్మా నాన్న తెగ బాధపడిపోతున్నారు అని ఎట్టా రాస్తావరా బుద్ధి లేనోడా? అసెంబ్లీలో మరి ఎమ్మెల్యే ఉన్నాడు, ఎమ్మెల్యే మొత్తం రద్దు చేయాలి కదా. అసలు వాళ్ళకి సెల్ ఫోనే ఇవ్వకూడదు కదా. మరి ఆ మాత్రం బుద్ధి నీకు లేదా? టీడీపీ ఆవిర్భావం నుంచి కష్టపడుతున్న తనని పార్టీ అధిష్టానం పక్కన పెట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు పలమనేరుకు చెందిన చంద్రబోస్. 2014లో టీడీపీ తరపున పోటీ చేసిన చంద్రబోస్ స్వల్ప మెజారిటీతో ఓటమి పాలయ్యారన్నారు. ఇతర పార్టీలకు వెళ్లి తిరిగి టీడీపీలోకి వచ్చిన వారికే చంద్రబాబు పెద్దపీట వేశారంటూ ఫైర్ అయ్యారు. టీడీపీలో కానీ చంద్రబాబు పాలనలో కానీ తనకు గుర్తింపు రాలేదని అన్నారు. తెలంగాణలో 11 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, విపత్తు నిర్వహణ శాఖ అరవింద్ కుమార్ను బదిలీ చేశారు. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా బుర్రా వెంకటేశ్వర్ నియమితులయ్యారు.